ఏం చేస్తారు? ఓట్లు రాగానే తాయిలాలు ఇస్తారు, నలుగురు మత పెద్దల్ని మేనేజ్ చేసుకుంటున్నారు. ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల అటు ముస్లిం సమాజానికి కూడా నష్టం జరుగుతుందని ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎంఐఎం కాంగ్రెస్ ఆడి ఈ రెండు ఆడేటువంటి నాటకంలో ముస్లింలు బలిపశువులు కావద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి కూడా హెచ్చరిక ఇస్తా ఉన్నా. కాబట్టి దయచేసి జూబ్లీ హిల్స్ కి నవంబర్ 11వ తారీఖున జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ చీకటి ఒప్పందం ఎంఐఎం పార్టీని పోటీ చేయకుండా చేసిందో చెప్పాలి. దేశంలో 7 ఎన్నికలైనా పోటీ చేసే సత్తా ఉన్న ఎంఐఎం భాగ్యనగరంలో ఎందుకు పోటీ చేస్తలేదు? ఎవరిని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? టీఆర్ఎస్తో ఒప్పందం చేసుకున్నారా? కాంగ్రెస్తో ఒప్పందం చేసుకున్నారా? ఎవరితో మీ ఒప్పందాలు? మీ లాలూచి ఎవరితోటో ఒకసారి ఎంఐఎం ఓపెన్గా చెప్పాలి. లేకపోతే సమాజం వాళ్ళ గురించి ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. జాగరూకులైనటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్లు ఒకసారి ఆలోచించండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు జూబ్లీ హిల్స్ స్లమ్స్ని ఏం మార్చిండ్రు? జూబ్లీ హిల్స్ రూపురేఖలు ఏం మారినాయి? ఒకసారి దయచేసి ఆలోచించండి. 10 ఏళ్ళ టీఆర్ఎస్ చూసిండ్రు, 22 నెలల కాంగ్రెస్ పాలన చూసిర్రు. దయచేసి ఈ దేశంతో పాటు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలను చూస్తా ఉన్నారు. అందుకని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే, 10 ఏళ్ళు అధికారంలో ఉండి జూబ్లీ హిల్స్ రూపురేఖల్ని మార్చలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే దయించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించమని నేను మీ ద్వారా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలకి 1-2 నెలల తర్వాత రాబోతున్నటువంటి భాగ్యనగరం ఓటర్ మహాశైల ముందున్నటువంటి ప్రమాదాన్ని ఇప్పుడే వాళ్ళ ముందుంచి అలర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ద్వారా భాగ్యనగరంలో ఉంటున్నటువంటి దాదాపు 1,40,00,000 మంది ఓటర్ మహాశైలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో గెలిచిన 22 నెలల నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన మంచి ప్రోగ్రాంలు, వాళ్ళకి నచ్చిన కాన్స్టిట్యున్సీ పేరు చెప్పమనండి, అడిగిపోయి మాట్లాడదాం. ఇది రూలింగ్ గవర్నమెంట్. 22 నెలలైంది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు చనిపోయి దాదాపు 4.5 నెలలు వస్తుంది. ఈ 4.5 నెలలలో జూబ్లీ హిల్స్లో మీరు పూడ్చిన గుంతలెన్ని, మీరు తీసిన నాలాలెన్ని, మీరు కొత్త కట్టిన నాలాలెన్ని, కొత్తగా వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, కొత్తగా ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఎన్ని, కొత్తగా పెంచిన పెన్షన్ ఎంత, ఆడపిల్లలకు స్కూటీలకి పోసిన డీజిల్ పైసలు ఎన్ని, ఒకసారి లెక్క చెప్పుర్రి అంతే. ఇక అంతకంటే ఎక్కువ ఏముంటుందని అధికారంలో ఉన్న మీరు ఏం చేసిరనే చెప్పుర్రి. మీరిచ్చిన 6 హామీలు, మీరిచ్చిన కోర్తలు మాటలు ఏం చేసిరో ఒకసారి చెప్పుకుందాం. సో కాబట్టి రూలింగ్ పార్టీని ప్రశ్నించాలంటే మాకే ఎందుకు ఓటేయాలంటే, మేము ఒక్కలం గెలిచినా, ముగ్గురం గెలిచినా, 8 మందిని గెలిచినా ఎన్నడూ ఎవరికి తల వంచలే. మేము తల వంచేది, జవాబు చెప్పేది, జవాబుదారితనంతో ఉండేది కేవలం మా కోటేసినటువంటి ప్రజలకి, మా రాష్ట్ర ప్రజలకి తప్ప. టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు ఏడున్నారన్న? 39 గెలిచిర్రు. ఏడున్నారు? 4 ఈనంగా పోతున్నారు, 5 ఆనంగలు పోతున్నారు, 10 మంది అడ్డుపోతున్నారు. నోటీస్ ఇస్తే ఒక ఆయన ఇటు అంటున్నాడు, ఒక ఆయన అటు అంటున్నాడు. టీఆర్ఎస్ గెలిచిన ఒక సీట్లో బై ఎలక్షన్స్ వస్తే గెలిచింది ఎవరో చూస్తున్నారు మీరు. ఆడన్ని మాయ మాటలు చెప్పి గెలిచిరో ఆలోచించుండ్రి. అందుకని దయచేసి కాంగ్రెస్ పాలన 22 నెలలు చూసిన జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీ మోరీలలో నిండిన చెత్త, కొట్టుకొస్తున్నటువంటి స్లమ్స్ లోంచి వస్తున్నటువంటి దుర్గంధం ఒక్కసారి ఆలోచించి, కాంగ్రెస్ ఏం చేయదు, కాంగ్రెస్ కొట్టేస్తే మీకు వచ్చే పనులు ఏం జరగవు. కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పారదర్శకంగా కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కూడా మా కేంద్ర మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ప్రజాస్వామ్యంలో అట్లాంటి గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో నిలబడినటువంటి వ్యక్తుల మీద లేదా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద భౌతిక దాడులకు ఎవరు పాల్పడినా అది ఖండించాల్సినటువంటి విషయం. ఏహమైనటువంటి చర్య. ఒక న్యాయవాదిగా ఇంకొక న్యాయవాద మిత్రుడు చేసినటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. సో నేను వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల్ని గౌరవిస్తాను. అక్కడ ఏం జరిగిందో నేను ప్రత్యక్ష సాక్షిని కాదు. ఇవాళ అడ్వకేట్ గురించి కూడా మీడియాలో రకరకాలైనటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ప్రొసీడింగ్స్ అన్న.
దాని గురించి బార్ కౌన్సిల్ స్పందించింది, గౌరవ సుప్రీంకోర్టు సిజేఐ గారు స్పందించిండ్రు. ఇంకా నేను దాని గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడడం గౌరవప్రదంగా ఉండదు.